హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరితమైన టీ20 సిరీస్ ముగిసింది. బ్రిస్బెన్లో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన టీమిండియా అద్భుతమైన సిరీస్ విజయాన్ని నమోదు చేసి 2-1 తేడాతో కంగారుల గడ్డపై మన జెండా ఎగరవేసింది. అసలు ఈ చివరి మ్యాచ్లో ఆ కొద్దిసేపు ఏం జరిగింది, సిరీస్ హైలైట్స్ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం పదండి. బ్రిస్బెన్లో జరిగిన 5వ టీ20 మ్యాచ్కి వరుణుడు గట్టిగానే అడ్డుపడ్డాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ కేవలం 4.5 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. కానీ ఆ కొద్దిసేపటికే మన ఓపెనర్లు ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా సుమన్ గిల్ సూపర్ ఫామ్ లో కనిపించాడు. కేవలం 16 బంతుల్లోనే 29 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. బెన్ ద్వార్షస్ వేసిన ఒకే ఓవర్ ఏకంగా 4 పరుగులు బాది తన క్లాస్ ఏంటో చూపించాడు. మరోవైపు అభిషేక్ శర్మ కూడా అదృష్టం బాగా కలిసొచ్చింది. గ్లాన్ మ్యాక్స్వెల్ మరియు ద్వార్షస్ చెరో క్యాచ్ వదిలేయడంతో 2 లైఫ్లు దక్కించుకున్నాడు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 52 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. కానీ భారీ వర్షం, మెరుపుల కారణంగా మ్యాచ్ అక్కడితోనే రద్దు చేశారు. ఈ సిరీస్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది వర్షంతో. క్యాన్బెర్రాలో జరిగిన మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది. కానీ ఆ తర్వాత మన స్పిన్నర్లు అద్భుతం చేశారు. హోబర్ట్ మరియు గోల్డ్ కోస్ట్లో జరిగిన మ్యాచ్లో వరుస విజయాలతో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. ఫైనల్గా 2-1తో సిరీస్ మన సొంతమైంది. సిరీస్ విజయంపై సూర్యకుమార్ యాదవ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఇది కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అని, వరల్డ్ కప్ ముందు విదేశాల్లో ఇలాంటి విజయం జట్టుకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని స్కై చెప్పుకొచ్చాడు. అటు ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ వర్షం వల్ల నిరాశ చెందిన వరల్డ్ కప్ సన్నాహాల్లో ఈ సిరీస్ నుంచి చాలా నేర్చుకున్నామని తెలిపాడు. సో ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా గడ్డపై మన కుర్రోళ్ళు అదరగొట్టారు. అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ మరియు టీమిండియా సిరీస్ విజయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.